హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అగ్ని కలెక్షన్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు కలెక్షన్ వచ్చేసేసి ఫుల్ బ్లాక్ బీడ్స్ అండ్ కొన్ని ఐటమ్స్ ఇంకా ఉన్నాయి, హ్యాండ్మేడ్ ఐటమ్స్. అవి ఫుల్ డైలీ వేర్ కాస్ట్ టు కాస్ట్ సెల్ బ్లాక్ బీడ్స్ అండ్ అలాగే చంద్రహారమ్స్ అండ్ అలాగే లాకెట్స్ అవి చూపించేస్తానమాట. కాస్ట్ టు కాస్ట్ సేల్ వచ్చేసి ఈరోజు 35 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ దానికన్నా ముందు ఫస్ట్ రా మెటీరియల్ వచ్చింది, న్యూ బీడ్స్ రా మెటీరియల్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. సో లైన్స్ ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు గివ్ అవే గిఫ్ట్స్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇద్దరు గివ్ అవే గిఫ్ట్ కూడా ఇదేనమాట, మనకి చైన్ ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసేసి 2 గివ్ అవే గిఫ్ట్. ఫస్ట్ గివ్ అవే గిఫ్ట్ ఇదే, సెకండ్ గివ్ అవే గిఫ్ట్ కూడా ఇదే అనమాట, ఓకేనా. ఇది ఈరోజు గివ్ అవే గిఫ్ట్ అనమాట, ఓకే. సో కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసేసి నా వాట్సాప్ నెంబర్ అండి, 9014442937. అండ్ కింద ఉన్న నెంబర్ వచ్చేసి పేమెంట్ నెంబర్, నో COD, డెలివరీ టైం 10 వర్కింగ్ డేస్ అండి. హ్యాండ్మేడ్ అయితే టైం పడుతుంది. అండ్ ఎందుకు కొంచెం లేట్ అయిందంటే చెప్పని, మా ఇంట్లో ఫంక్షన్ అట్లా దానివల్ల లేట్ అయిందనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు అండ్ అందరికీ రిప్లైస్ ఇచ్చాను, చాలామందికి ట్రాకింగ్స్ ఇచ్చాను, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. అది వచ్చేసేసి ఆ ట్రాకింగ్స్ నేను నైట్ ఇచ్చేస్తానండి. నేను అన్నీ రాసేసి నైట్ ఇస్తాను, నాకు రాయడానికి టైం సరిపోవట్లేదు అనమాట. మేకింగ్ అండ్ అలాగే ప్యాకింగ్ అన్నీ ఉంటాయి కదా, అందుకని. అండ్ ఆల్సో ఏంటి అంటే వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్తున్నారు. మేము టూర్ వెళ్ళే ప్రోగ్రామ్ ఉందండి. యాక్చువల్లీ టూర్ అంటే మా బాబుకి వింటర్ హాలిడేస్ ఉంటాయి మా బాబు స్కూల్లో. తనది ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్ అనమాట. సో మాకు ఇప్పుడు ఉంటాయి హాలిడేస్, వెకేషన్ ఉంటుంది. సో ఆ వెకేషన్కి నేను మా హోమ్ టౌన్ వెళ్తున్నాను, అందుకని అందరు పార్సల్స్ పంపించేసి వెళ్ళాలని చెప్పి నేను వీడియోస్ ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు, న్యూ ఆర్డర్స్. ఎందుకంటే ఉన్నవి పంపించేసి కొత్తవి తీసుకుంటే బెస్ట్ కదా, అందుకని నేను ఆర్డర్స్ కూడా తీసుకోలేదు. ఇవి ఇప్పుడు ఈ రోజుతో అందరివి అయిపోయినాయి అనమాట. మేకింగ్ చేసి పంపించే వాళ్ళవి అందరివి కూడా అయిపోయినాయి, అందుకని ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోవి రేపు మేకింగ్ చేసేసి నేను ఫ్రైడే మార్నింగ్ పంపించేసి నేను ఫ్రైడే నైట్ వెళ్ళిపోతున్నాం అనమాట, అందుకని, ఓకేనా. అండ్ వీడియో మళ్ళీ నేను ఎప్పుడు వస్తానంటే Jan 2 వస్తాను. సో మధ్యలో వీడియోస్ పెడతాను. నేను ఆ ఊరు నుంచి ఒకవేళ మెటీరియల్ అది తీసుకెళ్తే వీడియో పెడతాను అండ్ ఆ ఊరు నుంచి డిస్పాచ్ చేస్తాను. సో 1-2 డేస్ అట్లా కంగారు లేదు అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇంకా చెప్పకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోతాను, ఓకేనా. ద వెరీ ఫస్ట్ వన్ అండి, అందరు ఇప్పుడు బాగా లేటెస్ట్గా వస్తున్న బీడ్స్ అనమాట. ఇవి చూడండి, రా మెటీరియల్ అనమాట. ఇవి మల్టీ కలర్ మోనాలిసా బీడ్స్లో వస్తుంది. మల్టీ కలర్ అండి. దీన్ని ఇంకొకటి కూడా అంటారు, ఏంటో చెప్తానుండండి. దీన్ని ఇంకా టార్మలైన్ బీడ్స్ అని కూడా అంటారు, ఓకే. టార్మలైన్ బీడ్స్ ఆర్ మోనాలిసా బీడ్స్ ఏదైనా అనొచ్చు, ఓకేనా. టార్మలైన్ బీడ్స్ మల్టీ కలర్లో వస్తుంది. ఈచ్ లైన్ కాస్ట్ వచ్చేసేసి మనకి ఈచ్ లెంత్ ఇది ఎంత వస్తుంది అంటే మనకి ఇది 14 ఇంచ్ లెంత్ వస్తుంది అనుకుంటా. ఒక నిమిషం, నేను ఫ్రంట్ కెమెరాలో పెట్టుకుని ఎంత లెంత్ వస్తుందని కూడా నేను పెట్టుకుని చూపిస్తాను మీకు ఒకసారి. ఫ్రంట్ కెమెరాలో కూడా నేను పెట్టుకుని చూపిస్తాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఇట్లా సింగిల్ లైన్ అయినా చెప్పించుకోవచ్చు, ఎన్ని లైన్స్ అలాగా. మీరు ఇలా బ్యాక్ హుక్ పెట్టేసేసి పెట్టుకోవచ్చు, నెక్కి బాగుంటుంది. ఇంకొక లాకెట్ వేసేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలాగా. లేదు మధ్యలో గోల్డ్ బాల్స్ వేసి చేసుకోవచ్చు, వైట్ బాల్స్ వేసి చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను మేకింగ్ చేయడం అంటే ఇప్పుడు అవ్వదండి, బికాజ్ నేను ఊరు వెళ్తున్నానని చెప్తున్నాను కదా, అందుకని మేకింగ్ తీసుకుంటా. మీకు ప్రాబ్లం లేదు, నేను January 2 డిస్పాచ్ చేస్తాను మేకింగ్ చేసేదైతే. మీరు ప్రాబ్లం లేదు అంటే ఆర్డర్ ఇవ్వండి, తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ అండి, ఇవన్నీ అంటే అన్ని స్టాక్ ఉంది, ప్రాబ్లం అయితే అస్సలు లేదు. ఇవి వచ్చేసి ఇప్పుడు నా దగ్గర ఒక 30 లైన్స్ ఉన్నాయి. మీకు ఇంకా కావాలన్నా తెప్పిస్తా, అన్ని అంటే అన్ని తెప్పిస్తాను. దీని కాస్ట్ ఎంతో తెలుసా అండి, చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను. బయట మనకైతే ఇది ఒక లైన్ వచ్చేసి 350, 400, 500 అలా ఉంటుంది. బట్ మన దగ్గర 1 లైన్ కాస్ట్ వచ్చేసేసి నా దగ్గర జస్ట్ 140 రూపీస్ అండి. 1 లైన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 140 రూపీస్. చూడండి, జస్ట్ 140 రూపీస్ అనమాట, ఓకేనా.
జస్ట్ 140. దీన్ని మీరు బ్యాక్ చైన్కి వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఎంత లెంత్ వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ఇట్లా నేను ఒకటి వేసాను అనమాట, బ్యాక్ చైన్కి గుచ్చామన్నమాట, బ్యాక్ చైన్కి పెట్టాను. ఇది పెట్టుకుంటే ఎంత లెంత్ వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. ఓకే, నేను చెప్పాను కదా ఒక లైన్ని నేను బ్యాక్ చైన్కి పెట్టాను అని. సో నేను దాన్ని బ్యాక్ చైన్కి పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, మీకు అంటే ఒక ఐడియా వస్తుంది చైన్కి పెట్టుకుంటే ఎంత లెంత్ వస్తుంది అనేది. ఓకేనా, చూడండి చైన్కి పెట్టుకున్నాను కదా, చైన్కి వేసుకుని పెట్టుకున్నాను. నాకు వచ్చేసరికి ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఈ లెంత్ వచ్చేసి మనకి 20 ఇంచెస్ లెంత్ అంటాం అనమాట. చూడండి, ఈ డ్రెస్ మీదకి కూడా భలే సెట్ అయ్యింది. మీరు బ్యాక్ చైన్ మీరు పెట్టుకున్నారనుకోండి, బ్యాక్ చైన్కి ఇట్లా వేసేసుకున్నారనుకోండి, అంటే మనకి ఇది 20 ఇంచ్ లెంత్ వచ్చింది. 20 ఇంచెస్ లెంత్, ఇక్కడికంటే 20 ఇంచెస్ అని వస్తుంది. ఇక్కడికైతే 18 అనమాట, ఇక్కడికి 17, 16, 15, ఇక్కడికి 14 అలా అనమాట. ఇక్కడంటే మనకి ఇక్కడ బ్యాక్ చైన్ పెట్టుకుంటే మనకి 20 ఇంచ్ లెంత్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, 20 ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది బ్యాక్ చైన్ పెట్టుకుంటే. హుక్ పెట్టుకుంటే కొంచెం మీకు ఎట్లా వస్తుంది అంటే, హుక్ పెట్టుకుంటే చూపిస్తాను. హుక్కిను చైన్కి డిఫరెంట్ ఉందండి. హుక్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, ఎస్ చూడండి, ఇది హుక్ అంటాం అన్నమాట. ఇది హుక్ అంటాం. బ్యాక్ వచ్చి ఇది ఉంది కదా, ఇది హుక్ అంటాం. అంటే మనకి ఇట్లా రింగ్ వస్తుంది. ఓకేనా, ఒక హుక్ అనేది వస్తుంది, 2 రింగ్స్ అనేవి వస్తాయి. దీన్ని హుక్ అంటారు. ఓకేనా, దీన్ని హుక్ అంటారు. ఓకే, దీనే అందరూ హుక్ చైన్స్ అంటున్నారు, అది వేరు. చైన్ అంటే ఇది, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, బ్యాక్ చైన్ అంటే ఇదన్నమాట. ఇది చైన్ అన్న, ఇది చైన్, అది హుక్ అన్నమాట. దాన్ని హుక్ అంటాము, దాన్ని చైన్ అంటాం. మీకు హుక్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అంటే, హుక్ చిన్నగానే ఉంటుంది కదా, చూడండి హుక్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, హుక్ పెట్టుకుంటే పైకి వెళ్తుంది. అంటే మీకు వచ్చేసరికి హుక్ పెట్టుకుంటే మీకు ఓన్లీ ఎంత 16 ఇంచెస్ లెంత్ వస్తుంది. అంటే మనకి ఇది వచ్చేసరికి ఎంత లెంత్ ఉంది అంటే 14 ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది. నేను టేప్లో కూడా మీకు టేప్లో కూడా చూపిస్తాను అనమాట. మీరు హుక్ పెట్టుకుంటే, ఓకే, హుక్ పెట్టుకుంటే కనుక మీకు ఇలాగా ఉంటుంది. మీకు నెక్ కావాలంటే నెక్కి పెట్టుకోవచ్చు, హుక్కి పెట్టుకోండి, ఇంత లెంత్ వస్తుంది. చైన్కి పెట్టుకుంటే ఇక్కడ 20 ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది. ఓకేనా, అంటే ఇది నాకు తెలిసింది ఎంత ఉంటుంది అంటే 14 ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది అనమాట మనకి. ఓకేనా, ఇది వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది. నేను బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను చూడండి. ఓకే, 14 ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది మనకి. ఓకే, 14 ఇంచెస్ లెంత్ కన్ఫర్మ్, 14 ఇంచెస్ లెంత్. హుక్ పెట్టుకుంటే మీకు 16 వస్తుంది. ఇది లైన్ వచ్చేసి మనకి 140 రూపీస్ పడుతుంది. ఈచ్ లైన్ 140 రూపీస్ అనమాట. ఎవరికి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ తీసేసుకోండి. ఓకేనా, ఈచ్ లైన్ 140 రూపీస్. ఓకే, నెక్స్ట్ 140 ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ, చెప్తున్నాను కదా. నెక్స్ట్ వన్ చూడండి, రూబీ బీడ్స్ అనమాట. దిస్ ఈస్ రూబీ బీడ్స్, మొనాలిసా రూబీ బీడ్స్. రూబీ పింక్ కలర్ ఉంటుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ పింక్ కలర్ అండి, రూబీ పింక్ కలర్ అనమాట. ఇది మనకి ఈచ్ లైన్ వచ్చేసేసి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ పడుతుంది. ఈచ్ లైన్ వచ్చేసేసి 50 రూపీస్ పడుతుంది. ఈచ్ లైన్ 50 రూపీస్. ఓకే, ఇది కూడా లెంత్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను. రూబీ పింక్ అనమాట యాక్చువల్లీ ఇది. నేను ఈచ్ లైన్ ఎంత అనేది చూపిస్తాను చూడండి. నేను ఇది కూడా ఒక 2 లైన్స్ తీసుకుని జస్ట్ సింపుల్గా చైన్కి పెట్టాను అనమాట. చైన్కి బ్యాక్ చైన్కి పెట్టాను. బ్యాక్ చైన్కి పెట్టుకుంటే ఇది నాకు 18 ఇంచెస్ లెంత్ అనేది వచ్చింది. ఓకేనా, చూడండి ఇట్లా 2 లైన్స్ పెట్టుకున్నాను. 18 ఇంచెస్ లెంత్ అనేది వచ్చింది. ఇది 20 రాలేదు, 18 ఇంచెస్ లెంత్ అనేది వచ్చింది అనమాట. ఇలా మీరు సింగిల్ లైన్ వేసుకోవచ్చు, 2 లైన్స్ వేసుకోవచ్చు. మీరు చైన్ పెట్టుకుంటే, మీరు హుక్ పెట్టుకుంటే కొంచెం పైకి ఇట్లా వెళ్తుంది అనమాట. హుక్ వేసుకున్నారనుకోండి మనకి హుక్తో కలిపి
15 to 16 ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది. చైన్ వేసుకుంటే కనుక మీకు ఇంత లెంత్ అనేది వస్తుంది అనమాట. ఇది లైన్ వచ్చేసేసి 50 రూపీస్ పడుతుంది. మోనాలిసాలో రూబీ పింక్ కలర్ అండి. రూబీ పింక్, నాట్ ఆనియన్ పింక్ ఆర్ లైట్ పింక్. చాలా మంది అడుగుతున్నారు కదా రూబీ పింక్ తీసుకురండి, రూబీ పింక్ తీసుకురండి. తీసుకొచ్చేసామన్నమాట. జస్ట్ లైన్ 50 రూపీస్ పడుతుంది. ఓకేనా. మీకు బ్యాక్ చైన్తో మీకు మేకింగ్ చేసి ఇమ్మన్నా చేసిస్తాను. దట్ అది కాస్ట్ నేను తర్వాత మీరు నన్ను అడిగితే చెప్తానమాట. ఏంటి ఇలా చైన్ వేసి ఇమ్మంటే కనుక ఇచ్చేస్తాను. వేరే మేకింగ్ ఏదైనా అంటే కనుక నేను ఇప్పుడు తీసుకోను. ఓకేనా. చూడండి నేను కలర్ చూపిస్తాను. చూడండి ఇది ఒక 20 లైన్స్ వచ్చేసిందండి. 20 లైన్స్ వచ్చాయి. రూబీ పింక్ కలర్ అండి. చాలా బాగుంటుంది. చూడండి పింక్ కలర్ కనిపిస్తుందా? ఇందాక లైటింగ్లో రెడ్ లాగా అనిపించింది. బట్ ఇది మీకు వచ్చేసేసి రూబీ పింక్ కలర్. రూబీ పింక్ అండి. షైన్ కూడా అలాగే ఉంటుంది. పింక్ మనకి రాణి పింక్ అనొచ్చు, రూబీ పింక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. లైన్ వచ్చేసి 50 రూపీస్ పడుతుందండి. జస్ట్ 1 లైన్ 50 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇస్తా. నన్ను పోనీ మీరు ఒక లైన్ని, 3 లైన్స్ని, 2 లైన్స్ని ఇలా బ్యాక్ చైన్కి పెట్టి ఇమ్మన్నా ఇస్తాను. బట్ ఇది మీకు ఎంత పడుతుంది అనేది నేను కాస్ట్ నేను చెప్తాను అనమాట. ఓకేనా. నాకు పర్సనల్గా పింక్ చేయండి, కాస్ట్ చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసేసి పర్పుల్ బీడ్స్ అండి. ఆనెక్స్ బీడ్స్. ఇది యాక్చువల్లీ ఒక కస్టమర్ తెప్పించుకున్నారనమాట. ఆమె అడిగారు ఆనెక్స్ బీడ్స్ పర్పుల్ ఉన్నాయా అని. సో ఉన్నాయి అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. చూడండి దిస్ ఇస్ పర్పుల్ అండి. బ్యూటిఫుల్ డార్క్ కలర్ పర్పుల్లో వస్తుంది. ఆనెక్స్ బీడ్స్ అనమాట. ఇవి ఒక 10 లైన్స్ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. ఈచ్ లైన్ వచ్చేసేసి లెంత్ 14 ఇంచెస్ ఉంటుంది. ఈచ్ లైన్ కాస్ట్ వచ్చేసి మనకి 85 రూపీస్ అండి. జస్ట్ 85 రూపీస్. లైన్ కాస్ట్ వచ్చి 85 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఓకే. ఇది ఎంత లెంత్ ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రంట్ చూపిస్తాను ఎంత లెంత్ ఉంటుంది అనేది. నేను ఫ్రంట్ కెమెరాలో చూపిస్తాను. ఇది కూడా మీరు చైన్ వేసుకోవచ్చు. బాగుంటుంది. ఇలాగా 2 లైన్స్ అయినా 3 లైన్స్ అయినా. చిన్న బీడ్స్ కాబట్టి 2 or 3 లైన్స్ వేసుకోండి. ఇవన్నీ కూడా మనకి నెక్ లెంత్కే వస్తాయి. మీరు ఎక్కువ లెంత్ కావాలి అంటే ఎక్కువ లైన్స్ తీసి పెట్టుకుని చేయించుకుంటే సరిపోతుంది. ఇది చూడండి ఇదైతే ఇది 2 లైన్స్ అనమాట. 2 లైన్స్ లెంత్. 2 లైన్స్ హుక్కు పెట్టుకుంటే ఇంత పైకి వస్తుంది. అదే మీరు చైన్కి పెట్టుకున్నారనుకోండి, చైన్కి పెట్టుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. మీకు చైన్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఇది వచ్చేసి మనకి 18 ఇంచెస్ లెంత్ వస్తుంది. బ్యాక్ చైన్ వేసుకుంటే 18 ఇంచెస్ లెంత్ వస్తుంది. హుక్కు పెట్టుకుంటే కొంచెం పైకి వెళ్తుంది. మీకు 15 to 16 ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది హుక్కు పెట్టుకుంటే అనమాట. బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ బీడ్స్ అండి. చూడండి డార్క్ కలర్ పర్పుల్ కలర్ ఆనెక్స్ బీడ్స్ అనమాట. లైన్ వచ్చేసి 85 రూపీస్. దీని లైన్ బయట మీకు 100 ప్లస్ ఉంది, మీరు చూడొచ్చు. బట్ మన దగ్గర ఇది జస్ట్ 85 రూపీస్ అండి. బ్యూటిఫుల్ ఆనెక్స్ పర్పుల్ అనమాట. చూడండి 10 లైన్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ప్రజెంట్ ఆ మేడం అడిగితే తెప్పించాను. మీకు ఇంకా ఎవరికైనా కావాలని ఎక్కువ కూడా తెప్పిస్తాను. ఇవి లైన్స్ పర్పుల్ ఎన్ని లైన్స్ అంటే అన్ని లైన్స్. నేను ఇంకా కలర్స్ తెప్పిస్తానండి. Jan 2nd తెప్పిస్తాను అనమాట. ఇవి ఆనెక్స్ బీడ్స్ చాలా మంది అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఒక కలర్ తెప్పించానని చెప్పి చూపిస్తున్నా. కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇంకా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూసేసేయండి. ఓకే. బ్లాక్ బీడ్స్లో ఫస్ట్ వన్ అండి. జస్ట్ 35 రూపీస్ అనమాట. 35 రూపీస్. కంపల్సరీ కాస్ట్ టు కాస్ట్ సేల్ అంటే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా అనేది ఉంటుందండి. మీరు కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి. 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి. మీరు ఎంత బిల్ చేసినా సరే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలి. బికాస్ కాస్ట్ టు కాస్ట్ సేల్ అంటే అంత కంపల్సరీ పే చేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ వన్ అండి. అన్నీ కూడా నేను 15 ఇంచెస్ లెంత్లో చేశానండి. అంటే సింపుల్ లాకెట్ బ్లాక్ బీడ్స్ కదా, నెక్కుకుంటే బాగుంటుందని. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అండి. మనకి లక్ష్మీ కాసులో వస్తుంది. కాస్ట్ వచ్చేసి 35 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. జస్ట్ 35 రూపీస్ ప్లస్ షిప్పింగ్. నెక్కి ఎలా ఉంటుందంటే
చూడండి నెక్ పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది వచ్చేసి మనకి 14 ఇంచెస్ లెంత్. నేను మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చేయను. మ్యాక్సిమం మనకి మెయిన్ బ్లాక్ బీడ్స్ అంటే 18 ఇంచెస్ లెంత్ వస్తాయి. 18, 17, 16, 15, 14 ఈ 5 లెంత్స్లో మీకు ఎంత లెంత్ అంటే అంత లెంత్ చేసేస్తాను. మీరు పిక్ పెట్టేసి దాని కింద మీ లెంత్ అనేది మెన్షన్ చేసేస్తే అలా మెన్షన్ చేస్తాను. నా సజెషన్ ఏంటంటే అంటే ఇట్లా నెక్ పెట్టుకోండి, బాగుంటుంది. బికాజ్ ఇవన్నీ కూడా షార్ట్ సింగిల్ లాకెట్ బ్లాక్ బీడ్స్ కాబట్టి మీరు ఇలా నెక్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసేసి 35 రూపీస్ అండి. 35 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది మీకు. ఇది లక్ష్మీదేవి బ్లాక్ బీడ్ అనమాట. లక్ష్మీ కాసు వస్తుంది కదా, ఆ బ్లాక్ బీడ్, లక్ష్మీ కాసు బ్లాక్ బీడ్ 35 రూపీస్. నేను సేమ్ ఇప్పుడు నేను చూపించే బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా ఇదే లెంత్లో చేశాను అనమాట నేను. ఓకే, అన్నీ కూడా ఒక లెంత్లోనే చేశాను, అందుకే అన్నీ చూపించలేను. ఒకటి వేసుకుని చూపించాను కదా, అన్నీ అదే లెంత్లో ఉంటుంది. జస్ట్ 35 రూపీస్ అనమాట. మీకు ఎంత లెంత్ అంటే అంత లెంత్ నేను పెట్టేసి ఇస్తాను. ఓకే, మెన్షన్ చేయాలి, బట్ లేకపోతే నాకు నచ్చిన లెంత్ పెట్టేసి ఇస్తాను. మీరు మెన్షన్ చేయకపోతే చెప్తున్నాను. రెగ్యులర్ లెంత్ మీరు లెంత్ మెన్షన్ చేయకపోతే నేను మాత్రం నాకు నచ్చిన లెంత్ 18 ఇంచెస్ పెట్టేసి ఇస్తాను. ఓకేనా? దిస్ ఈస్ జస్ట్ 35 రూపీస్ అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి. ఓకేనా? బ్యూటిఫుల్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్. జస్ట్ 60 రూపీస్ అండి. 60 రూపీస్. అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి. రేపు ఈవినింగ్ వరకే నేను ఈ బ్లాక్ బీడ్స్ ఆర్డర్స్ అనేవి తీసుకుంటాను. ఆ తర్వాత ఫస్ట్ కమ్స్ ఫస్ట్, ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. నేను ముందే చెప్తున్నాను. అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ కదా, అందుకని అడిగేసి రేపు పే చేస్తాను అలా ఏమీ వద్దు. అది కావాలి, బాగా జెన్యున్గా కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. ఓకేనా? జస్ట్ 60 రూపీస్. బ్యూటిఫుల్ ఫుల్ సీజెట్స్ అండ్ కెంపులు పచ్చలతో వస్తుంది. 60 రూపీస్. అండ్ నెక్స్ట్ 60 రూపీస్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ₹60 బ్లాక్ బీడ్స్ అన్నమాట. కింద లక్ష్మీదేవి లాకెట్ వచ్చి అండ్ కింద వచ్చేసి మ్యాంగో షేప్లో వస్తుంది. ఇది కూడా 60 రూపీస్ అవుతుంది మనకి. ఇది కూడా సేమ్ లెంత్ అండి. జస్ట్ 60 రూపీస్. ఇది నేను 14 ఇంచెస్ లెంత్లో చేశాను. జస్ట్ 60 రూపీస్. పైన లక్ష్మీ అమ్మవారు వస్తుంది, కింద వచ్చేసేసి మ్యాంగో వస్తుంది అనమాట. సో 60 రూపీస్. సింపుల్ లాకెట్ వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి హంస ఉంటుంది కదా, హంస లాకెట్తో చేశానండి. దిస్ ఈజ్ హంస లాకెట్. ఫుల్ ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ అండి. సింపుల్ లాకెట్స్ అనమాట మనకి. 60 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్ సీజెడ్ బాల్ వస్తుంది. ఇది సీజెడ్ బాల్ 60 రూపీస్ అండి. సీజెడ్ బాల్ లాకెట్తో వస్తుంది. 60 ప్లస్ షిప్పింగ్. కంపల్సరీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలన్నమాట. నెక్స్ట్ కాసు బ్లాక్ బీడ్స్ అనమాట. లక్ష్మీదేవి కాసులు బ్లాక్ బీడ్స్. 5 లక్ష్మీదేవి కాసులు వస్తుంది. 60 రూపీస్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వన్ సింపుల్ సీజెడ్ లాకెట్ అండి. సింపుల్ సీజెడ్ స్టోన్ లాకెట్. ఇది అందరికీ సేమ్ డిజైన్ రాదు. ఇది కొంచెం డిజైన్స్ అనేవి సిమిలర్గా మారుతుంది. ఈ పీకాక్స్ ఇటు రావడం సేమ్ అందరికీ ఇదే రాదు. కంపల్సరీ చెప్తున్నా, ఈ మోడల్లో డిఫరెంట్ వస్తుంది అనమాట. అంటే ఇట్లా సేమ్ ఇట్లానే ఉంటుంది లాకెట్. ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్టోన్స్ డిజైన్ అనేది మారుతుంది మీకు, అంతే. ఓకే, దిస్ ఈజ్ 60 రూపీస్. 60 రూపీస్. ఓకే, ఇవి 60 రూపీస్ ఇవి అనమాట. ఓకే, ఇవి వచ్చే 60 రూపీస్. నెక్స్ట్ వచ్చేసేసి మనకి 80 రూపీస్ ఉన్నాయండి. 80 రూపీస్లో ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. జస్ట్ 80 రూపీస్ అనమాట మనకి ఇయర్ రింగ్స్. ఇది వచ్చి స్క్రూ బ్యాక్ వస్తుంది ఇయర్ రింగ్.
గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, దిస్ ఈస్ ద ఇయర్ రింగ్ అండి. కింద మోనాలిసా బీడ్ వచ్చేసింది, ఇక్కడ గుత్తపూసలు వచ్చేసింది. బ్యాక్ వచ్చేసేసి స్క్రూ బ్యాక్ వస్తుంది, దీనికైతే స్క్రూ బ్యాక్. జస్ట్ 80 రూపీస్ అండి. ఇవి కూడా లిమిటెడ్ స్టాక్, ఆల్ ఆర్ 3 or 5 పీసెస్ అలా ఉన్నాయి, మినిమం 5 పీసెస్ అలా ఉన్నాయి, ఎక్కువ లేవు. సో ఎవరికి కావాలో వాళ్ళకైతే ఫాస్ట్గా తీసేసుకోండి. దిస్ ఈస్ జస్ట్ 80 రూపీస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంత లెంత్ అనేది వస్తుంది చూడండి, ఇలా ఉంటుంది. 80 రూపీస్ వస్తుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ 80 రూపీస్లో బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. 80 రూపీస్ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది చూడండి, 80 రూపీస్ అనమాట. నక్షీ బాల్, వినాయకుడు వస్తారు, గణేష్ నక్షీ బాల్ అనమాట. 80 రూపీస్లో వస్తుంది. గణేష్ వస్తారు, గణేష్ నక్షీ బాల్ అనమాట. 80 రూపీస్. ఇది కూడా పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. పెట్టుకుంటే మాత్రం ఇది కూడా బాగుంటుంది. చూడండి, గణేష్ నక్షీ బాల్ పెట్టుకున్నాను, ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇలా గణేష్లు వస్తారనమాట. ఓకేనా. నెక్ లెంత్ వస్తుంది మీకు, ఇంకొంచెం లెంత్ అంటే 18 ఇంచెస్ ఉంటుందండి. మ్యాక్సిమం లెంత్ అయితే 18 ఇంచెస్. ఓకేనా. ఇంత లెంత్ పెట్టుకుంటే చాలా బాగుంది. చూడండి, నేను ఇవాళ చూపించేవన్నీ కూడా ఇంత లెంతే వస్తాయి. మీకు ఎక్కువ లెంత్ అంటే 18 మించి ఇంకా రాదు. ఓకేనా. దిస్ ఇస్ 80 రూపీస్ వస్తుంది మనకి. 80 రూపీస్ అనమాట. నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, చూసేసేయండి. ఓకే, జస్ట్ 80 రూపీస్ అనమాట మనకి. 80 రూపీస్. నెక్స్ట్ ఐటమ్, ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. కెంపు లాకెట్ వస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ కెంపు లాకెట్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో 80 రూపీస్ అండి. జస్ట్ 80 రూపీస్ కెంపు లాకెట్. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. చూడండి, పెట్టుకుంటే ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో చూడండి. సింపుల్గా క్యూట్గా జీన్సెస్ మీదకి ఆర్ డ్రెస్సెస్ మీదకి, సారీస్ మీదకి, దేని మీదకైనా సెట్ అయిపోద్ది. చూడండి ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా ఉంది. ఓకేనా. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సింపుల్వి అయితే చాలా బాగుంటాయండి, అసలు వరీ అవ్వద్దు. ఓకే, నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తున్నా. జస్ట్ 80 రూపీస్. మీరు విత్ ప్రైస్ తీసేసుకోండి, స్క్రీన్ షాట్. ఓకేనా. 80 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి 80 రూపీస్లో మనకి బ్యూటిఫుల్ ట్యూలిప్ బీట్తో వచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. పైన వచ్చేసి అంకట్ స్టోన్ వచ్చింది, కింద రూబీ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ వచ్చి, అండ్ మధ్యలో ట్యూలిప్ బీట్స్, అటు ఇటు పర్ల్స్ వచ్చింది. జస్ట్ 80 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాంగో లాకెట్ అండి. కెంపులు పచ్చలతో ఉన్న మ్యాంగో లాకెట్, కెంపు స్టోన్ మ్యాంగో లాకెట్. దిస్ ఈజ్ ఆల్సో 80 రూపీస్. 80 రూపీస్. సింపుల్ డైలీ వేర్ పెట్టుకునే వాళ్ళకి బాగుంటుందండి ఇది. నెక్స్ట్ రామ్ పరివార్ లాకెట్ వస్తుంది, రామ్ పరివార్ కాసుతో వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో 80 రూపీస్. పైన రూబీ స్టోన్, కింద రామ్ పరివార్, కింద గుత్తపూసలు వస్తుంది. 80 రూపీస్. అండ్ ఇంకోటి రామ్ పరివార్లోనే ఇంకొక మోడల్ అనమాట. రామ్ పరివార్ కాసులోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఇలా వస్తుంది సింపుల్ లాకెట్ లాగా. ఇది కూడా 80 రూపీస్ అండి. రామ్ పరివార్ ఉంటుంది మనకి. అసలు ఎప్పుడైనా ట్రెండింగ్ అండి రామ్ పరివార్, చెప్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కెంపులతో బాల్ వస్తుంది, నక్షీ బాల్ అనమాట. కెంపు స్టోన్స్ నక్షీ బాల్ అనమాట. ఇది నక్షీ బాల్కి కెంపు స్టోన్స్ వచ్చాయి, రియల్ కెంపు స్టోన్స్ అండి. 80 రూపీస్. ఇది కూడా జస్ట్ 80 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఇదైతే నా ఫేవరెట్ అనమాట. నాకు ఇట్లాంటివి అయితే చాలా నచ్చుతాయి, కొంచెం ఫ్యాన్సీ అండ్ ట్రెండింగ్గా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనకి 80 రూపీస్ అనమాట. కింద వచ్చేసి ఇట్లాగా
ఫ్లవర్ షేప్ బీడ్ ఇచ్చాము. జస్ట్ 80 రూపీస్. జస్ట్ 80. ఇది నా ఫేవరెట్ అండి, నాకు చాలా ఇష్టం ఈ మోడల్, చాలా బాగుంటుంది కూడా, పెట్టుకుంటే బాగుంటాయండి ఇలాంటివి. చూడడం కన్నా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూడండి. సరే సింపుల్గా ట్రెండింగ్గా ఎప్పుడు ఒకటే మోడల్ లాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా మనం ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు సింపుల్గా నా డ్రెస్ మీదకి ఎంత బాగా సెట్ అయిందో, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇట్లాంటివి కొంచెం ఫ్యాన్సీ ట్రెండింగ్గా అలా అనిపిస్తాయి, మనకి ఫ్రీగా ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో 80 రూపీస్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో 80 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు 80 రూపీస్ అయిపోయినాయి. ఇంక ఇక్కడ 90 రూపీస్వి చూపిస్తా చూడండి. 90 రూపీస్వి కూడా చాలా బాగున్నాయి. వెరీ ఫస్ట్ వన్ అండి 90 రూపీస్లో. ఇది కూడా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి జస్ట్ 90 రూపీస్ అన్నమాట. మనకి 90 రూపీస్. ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి 90 రూపీస్ వస్తుంది మనకి. కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. సింపుల్ బ్లాక్ బిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా, జస్ట్ 90 రూపీస్కి వచ్చేస్తున్నాయి. ఇంత తక్కువకైతే మార్కెట్లో రావండి. ఇది ఒక్కొక్కటే కొంతమంది 290 కూడా సేల్ చేస్తున్నారు. జస్ట్ 90. నెక్స్ట్ వన్ ఇంకొకటి, ఇది కూడా భలే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఫ్లవర్ లాకెట్ వస్తుంది. జస్ట్ 90 రూపీస్ అండి. ఇది కూడా జస్ట్ 90 రూపీస్. అంకట్ స్టోన్స్తో వస్తుందండి. కింద అంకట్ స్టోన్, పైన రూబీ స్టోన్. జస్ట్ 90. అండ్ జాపనీస్ బీడ్ బాల్ అనమాట, రెడ్ కలర్. ఇది ఓన్లీ 1 కలరే ఉంది నా దగ్గర, రెడ్ కలర్ మాత్రమే ఉంది. ఇది అది కూడా పెట్టాను. ఇది కూడా 90 రూపీస్ వస్తుంది మనకి. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది కూడా బాగుంటుంది పెట్టుకుంటే. జీన్సెస్ మీదకైతే ఇది చాలా బాగుంటుంది అనమాట మనకి. చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది, జాపనీస్ బాల్తో వస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఇట్లా మనకి జాపనీస్ బీడ్ వస్తుంది, జాపనీస్ బీడ్, దాని మీద రోజ్ ఫ్లవర్ పెయింటింగ్ వచ్చింది. చాలా బాగుంది చూడండి. అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి. నేను స్టాక్ ఉన్నవి పెట్టేశాను. మీరు చెప్పాను కదా, ఫస్ట్ కమ్స్ ఫస్ట్, ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకే అనమాట. అన్నీ కూడా మీకు ఫ్రైడే డిస్పాచ్ అయిపోతాయి. రేపు మేకింగ్ చేసి అన్నీ ఫ్రైడే డిస్పాచ్ చేసేస్తా. కంపల్సరీ ఫ్రైడే చేస్తానండి, ఎందుకంటే నేను ఊరెళ్ళాలి ప్రోగ్రామ్ ఉంది కదా, అందుకని నేను ఫ్రైడే డిస్పాచ్ చేసేసి వెళ్ళిపోతా. జస్ట్ 90 రూపీస్ అండి, 90. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ఫ్లవర్ లాకెట్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్లవర్ లాకెట్ ఇది కూడా జస్ట్ 90 రూపీస్. ఇది చూడండి ఓపెన్ బిల్ వస్తుంది. ఇది ఓపెన్ బిల్ లాకెట్ అండి. ఇందులో చిన్న లాకెట్లో ఓపెన్ బిల్ వచ్చింది చూడండి, ఎంత మంచిగా ఉందో. ఓపెన్ బిల్, ఇది వచ్చేసి ఓపెన్ బిల్ వస్తుంది. ఇది మనకి 90 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి బ్యూటిఫుల్ అంకట్స్ అనమాట. అంకట్స్ లాకెట్, అంకట్ లాకెట్ అనమాట. అంకట్ ఫ్లవర్స్ వస్తుంది. ఇది కూడా 90 రూపీస్ వస్తుంది. జస్ట్ 90 రూపీస్ అండి. ఓకే, ఇప్పుడు 100 రూపీస్ ఐటమ్స్ చూపిస్తా. ఓకేనా, 90 రూపీస్ అయితే అవే. నెక్స్ట్ 100 తర్వాత 150 ఇంకా. ఓకేనా, 100 ఐటమ్స్ చూపిస్తా, 100 రూపీస్ ఐటమ్స్. నెక్స్ట్ ఐటమ్ ఇదండి. ఓకేనా, ఇలా వస్తుంది బ్లాక్ బీడ్, ఫుల్లీ హ్యాండ్ మేడ్ అనమాట. ఓకేనా, కింద పైన గుత్త పూసలు, మధ్యలో గోల్డ్ బాల్, అండ్ కింద వచ్చేసేసి క్రిస్టల్స్, పింక్ కలర్ క్రిస్టల్స్లో వస్తుంది. 100 రూపీస్ ఇది కూడా.
జస్ట్ 100 రూపీస్. నెక్స్ట్ వన్ సింపుల్ లాకెట్ వస్తుంది. సింపుల్ లాకెట్ అన్నమాట. అంకట్ స్టోన్ లాకెట్స్తో వస్తుంది. ఇది కూడా చిన్న సైజ్, 100 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేసేసి రామ్ పరివార్ లాకెట్తో వస్తుంది. రామ్ పరివార్ లాకెట్తో వస్తుందండి, 100 రూపీస్. నెక్స్ట్ ఇది చూడండి, దిస్ ఈజ్ ఆల్సో 100 రూపీస్. మెరూన్ కలర్ స్టోన్ లాకెట్ వస్తుంది, 100 రూపీస్. నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ వచ్చేసేసి గ్రీన్ కలర్ అన్నమాట. గ్రీన్ కలర్ స్టోన్, 100. గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది, 100 రూపీస్. నెక్స్ట్ ఇంకో కలర్ ఇందులో వచ్చేసేసి బ్లాక్ కలర్ స్టోన్ వస్తుంది. చూడండి, బ్లాక్ కలర్ స్టోన్తో వస్తుంది మనకి. ఇది కూడా 100 రూపీస్. నెక్స్ట్ సీజెడ్, బ్లాక్ సీజెడ్ స్టోన్స్తో ఇలా బర్డ్స్ లాకెట్ వచ్చింది, హంసల్ లాకెట్ అన్నమాట. స్వాన్ వస్తుంది, స్వాన్ లాకెట్. దిస్ ఈజ్ ఆల్సో 100 రూపీస్ అండి, జస్ట్ 100 రూపీస్. నెక్స్ట్ ఇది డైలీ వేర్ బ్లాక్ బీడ్లో వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో 100 రూపీస్ అండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట మనకి. గోల్డ్ రెప్లికా అనమాట ఇది, జస్ట్ 100 రూపీస్. ఇది వచ్చేసేసి క్రిస్టల్స్తో చేసిందండి. ఇది క్రిస్టల్స్ కట్టుతీగ మధ్యలో బాల్స్తో అనమాట. ఇది కూడా 100 రూపీస్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి ఉంది, బ్లాక్ బీడ్. ఇవైతే ఓన్లీ 2 పీసెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో 100 రూపీస్ అండి. చూడండి, కింద వచ్చేసి సింపుల్ సీజెడ్ లాకెట్ వస్తుంది, 1 లైన్. దీని అల్లిక వచ్చి మధ్యలో గోల్డ్ బాల్, బ్లాక్ బీడ్, గోల్డ్ బాల్, బ్లాక్ బీడ్ వస్తుంది, 100 రూపీస్. సింపుల్ సీజెడ్ లాకెట్ వస్తుంది కింద, జస్ట్ 100 రూపీస్. ఓకే, నెక్స్ట్ వన్ నట్స్తో వచ్చింది, 3 mm బ్లాక్ క్రిస్టల్స్ అన్నమాట. నట్స్తో వస్తుంది, త్రీ లైన్స్ క్రిస్టల్ చైన్ అండి విత్ నట్స్, 100 రూపీస్ అన్నమాట. జస్ట్ 100 రూపీస్. ఓన్లీ 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది, ఎక్కువ లెంత్ కూడా కాదు, 18 ఇంచెస్. ఇవి నేను బయట మేక్ చేసినవే సేల్ చేస్తున్నాను, నేను చేయలేదు. ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అండి, 1 or 2 పీసెస్ ఉన్నాయి. అన్నీ కూడా అన్ని కలర్స్ నాకు తెలిసి అయితే 1 or 2 పీసెస్ ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. నెక్స్ట్ వన్ రామా బ్లూలో వస్తుంది ఇది. దిస్ ఈజ్ ఆల్సో 100 రూపీస్, 18 ఇంచెస్ లెంత్. నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్, 18 ఇంచెస్ లెంత్, 100 రూపీస్, ఆనియన్ పింక్. ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, 18 ఇంచెస్, 100 రూపీస్.
నెక్స్ట్ మెరూన్ కలర్. వీడియోని స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే ఐటమ్స్ మిస్ అవుతారు. ఓకేనా? మెరూన్ కలర్ 100 రూపీస్. ఓకే, 100 రూపీస్ ఒక లాకెట్ ఉంది, అది కూడా చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి రామ్ పరివార్ లాకెట్ అనమాట. ఓన్లీ 2-3 పీసెస్ ఉన్నాయి. జస్ట్ ఓపెనబుల్ లాకెట్ వస్తుంది. ఓపెనబుల్ లాకెట్ వస్తుంది అనమాట. లాకెట్ వచ్చేసి మనకి ఇలా ఓపెనబుల్ వస్తుంది. జస్ట్ 100 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేసి 150 రూపీస్ అండి. 150 రూపీస్ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇంకా బ్లాక్ బీడ్ అనమాట. 150 రూపీస్. మనకి 18 ఇంచెస్ లెంత్ వస్తుంది. మ్యాట్ ఫినిషింగ్ లాకెట్లో వస్తుంది అనమాట. సింగిల్ లైన్. బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఓపెనబుల్ వస్తుంది. జస్ట్ 150 రూపీస్. జస్ట్ 150 రూపీస్ అండి. 150. సూపర్గా ఉంటుంది. మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఓపెనబుల్ లాకెట్ వస్తుంది. 150. ఇందులో నెక్స్ట్ గాడ్ ఉంది, లక్ష్మీదేవి గాడ్. ఇది మనకి మ్యాట్ నక్షి పాలిష్లో వస్తుంది. ఇది నక్షి అయినా ఎగ్జాక్ట్ నక్షి కాదు, బట్ ఇది ఏంటంటే నక్షి లాగా కనిపిస్తుంది పాలిష్, బట్ ఎగ్జాక్ట్ నక్షి కాదు. ఓపెనబుల్ లాకెట్ అనమాట. ఇది కూడా మనకి పైన అంకట్ స్టోన్స్ వచ్చాయి, కింద సీజర్స్ వస్తుంది, లక్ష్మీ అమ్మవారు వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఓపెనబుల్ హుక్ అనేది వస్తుంది. ఇది కూడా మనకి 150 రూపీస్ పడుతుంది. జస్ట్ 150 రూపీస్. టేక్ ద పిక్చర్స్ క్లియర్లీ అండి, ముందే చెప్తున్నాను నేను. మాకు మళ్ళీ అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి అనద్దు. ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ ఇది ఇయర్ రింగ్స్ అనమాట. సీజెడ్ ఇయర్ రింగ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. సీజెడ్ ఇయర్ రింగ్స్. ఇది కొంచెం కాస్ట్ 150 రూపీస్ అండి. ఇది కూడా సింపుల్గా ఉన్నాయి, బట్ ఏంటి అంటే కొంచెం సీజెడ్ అండ్ డిఫరెంట్ కదా, ఇట్లా చిన్నగా ఉన్నవే ఎప్పుడైనా కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది కూడా 150 రూపీస్ వస్తుంది. 150 రూపీస్. సీజెడ్ అనమాట. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సైడ్ మనకి హాఫ్ రింగ్ టైప్ వచ్చి కింద చిన్న బుట్ట వస్తుంది. లుక్ లైక్ ఏ గోల్డ్ అనమాట. ఇవి పెట్టుకుంటే గోల్డ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. 150 రూపీస్. నెక్స్ట్ ఇది చూడండి, చంద్రహారం. మల్టీ కలర్ బీడ్స్తో వస్తుంది. చంద్రహారం 2 లైన్స్లో వస్తుంది అనమాట. మల్టీ కలర్ బీడ్స్తో వస్తుందండి. పర్ల్, పగడం అండ్ గ్రీన్ బీడ్స్తో వచ్చింది. పర్ల్, పగడం, గ్రీన్ బీడ్స్ అట్లా వచ్చిందనమాట చంద్రహారం. మన మామూలుగా ఇది వచ్చేసి 22 ఇంచెస్ లెంత్ ఉంటుంది. 22 ఇంచెస్ లెంత్ ఉంటుందండి. చూడొచ్చు, మధ్యలో ఇలా వస్తుంది మీకు. ఇట్లా మల్టీ కలర్ బీడ్స్లో వస్తుంది. 22 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఇది ఇలా నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, 22 ఇంచెస్ లెంత్ వచ్చింది చూడండి. ఇలా వేసుకుని ఒక లాకెట్ కూడా వేసుకోవచ్చు. దీనికి చాలా బాగుంటుంది. మనం ఏదైనా ఒక సింపుల్ లాకెట్ ఏదైనా ఉన్నా కూడా ఇలా వేసేసుకోవచ్చు. వీటికి కూడా లాకెట్స్ వేసుకోవచ్చు అండి, వేసుకోకూడదని ఏం లేదు. మనం ఎలా రెడీ అయితే అదే ఫ్యాషన్ అనమాట. ఓకేనా? ఇదిగోండి చూడండి, లాకెట్ వేసేసుకుంటే మీకు 24 ఇంచెస్ లెంత్ వస్తుంది. లాకెట్ వేసేసుకుంటే 24 ఇంచెస్ లెంత్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇవి కూడా మనకి 150 రూపీస్. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. 150 రూపీస్ అనమాట. ఇదొకటి మల్టీ కలర్లోగా ఒకటి ఉంది. పగడం వచ్చి అలా వచ్చి ఇలా ఒకటి. ఓకేనా? అందులో ఫుల్ గోల్డ్ బాల్స్తో ఉంది. కాష్కే గుండు అంటాం కదా, ఆ గోల్డ్ బాల్లో ఒకటి ఉంది చూడండి. ఇది కూడా మనకి 20 ఇంచెస్ లెంత్ వస్తుంది. 22 ఇంచెస్ లెంత్ వస్తుంది. ఇది వద్దనుకుంటే మీరు వెనక్కి పెట్టేసుకుని ఇక్కడ లాకెట్ వేసేసుకోవచ్చండి. ఇలా 2 లైన్స్లో వస్తుంది. గుళ్ళమాల అంటాం కదా అలా. లేదు కొంచెం మనకి చంద్రహారం లాగా వేసుకోవాలి అనుకుంటే ఇది సైడ్కి ఇలా పెట్టుకుని వేసుకోండి. ఇది వద్దు అనుకుంటే ఇది బ్యాక్కి పెట్టేసుకుని వేసేసుకోవచ్చు. మధ్యలో ఒక లాకెట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇలా లాకెట్ వేసేసుకున్నా బాగుంటుంది. మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. 2 డిఫరెంట్ వేస్ కింద వేసుకోవచ్చు. ఇదిగోండి లాకెట్ వేసుకుని వేసుకోవచ్చు. సింపుల్ ఫంక్షన్స్కి, పార్టీస్కి అట్లాగా. ఓకేనా? ఇది ఫుల్ గోల్డ్ బాల్స్లో వస్తుంది అనమాట.
ఇలా వస్తుంది, ఫుల్ గోల్డ్ బాల్స్లో వస్తుంది మనకి. ఓకేనా, నేను బ్యాక్ కెమెరాలో మళ్ళీ చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ ఫ్రంట్ కెమెరాలో ఎంత లెంత్ వస్తుంది ఏంటి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసేసి రెడ్ కలర్ పగడం బీట్స్లో వస్తుంది. ఇది పెద్దవాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను వేసుకుంటున్నాను. నేను ఇదిగోండి, ఇది పగడం బీట్స్తో వచ్చింది. ఇది పగడం బీట్స్తో వచ్చింది. ఇది కొంచెం 20 ఇంచెస్ ఉంది. ఇది కొంచెం 20 ఇంచెస్ ఉందండి. ఇది 22 లేదు, 20 ఇంచెస్ ఉంది. ఓకేనా, ఇది పగడం బీట్స్తో వచ్చింది. చూడచ్చు, పగడం బీట్స్తో వచ్చింది. నేను మళ్ళీ బ్యాక్ కెమెరాలో చూపిస్తాను ఒక్కసారి, అన్నీ ఒక్కొక్కసారి చూపిస్తాను ఒకేసారి. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసేసి వైట్ పర్ల్స్తో వస్తుందన్నమాట. వైట్ పర్ల్స్తో వచ్చింది ఇది. ఇదిగోండి, ఇది వైట్ కలర్ పర్ల్స్తో వచ్చింది. ఇలా 2 లైన్స్లో ఒక్కొక్కటి వచ్చాయి, ఒక్కొక్క డిజైన్. ఇది నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తా, ఒక్కొక్కటి చూసేసేయండి. ఓకే, బ్యాక్ కెమెరాలో చూపిస్తున్నా చూడండి. సూపర్ ఉంటాయి. మైక్రో గోల్డ్ పాలిష్, కలర్ గ్యారంటీ ఉంటుందండి. ఓకేనా, ఇలా ఉంటుంది. 2 లైన్స్లో వస్తుంది. ఇది పర్ల్తో వచ్చేస్తుంది అనమాట. చంద్రహారం జస్ట్ 150 రూపీస్ అండి. ఇది ఫుల్ వైట్ పర్ల్స్ 2 లైన్స్లో వస్తుంది. మధ్యలో వచ్చేసి మనకి ఇట్లాగా పలకసరి బాల్, గోల్డ్ బాల్ కూడా యూజ్ చేశారు. మనకి స్క్వేర్ కట్ గోల్డ్ బాల్ అనమాట. ఓకేనా, తీగతో అల్లినది. 150 రూపీస్, 150 ప్లస్ షిప్పింగ్ పడుతుంది మనకి. జస్ట్ 150 రూపీస్. ఇది వచ్చేసేసి వైట్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఫుల్ పగడం కాంబినేషన్లో వస్తుంది. లెంత్ అయితే చూపించాను కదా, మిస్ చేసుకోవద్దు. లెంత్ వచ్చి మనకి 22 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఇది పగడం కాంబినేషన్లో వస్తుంది. పగడం విత్ గోల్డ్ బాల్, పగడం విత్ గోల్డ్ బాల్ కాంబినేషన్. 150 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇది మల్టీ కలర్లో వస్తుంది. మనమైనా పెద్దవాళ్ళనే అనుకోద్దండి, మనమైనా వేసుకోవచ్చు. మనం ఏం వేసుకుంటే అదే ట్రెండింగ్. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అంటాం, అంతే కదా. ఇది మల్టీ కలర్లో వస్తుంది. జస్ట్ 150. కలర్ పోదు, అన్నీ కూడా మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తాయి. 150 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకి ఫుల్ గోల్డ్లో వస్తుంది. ఫుల్ గోల్డ్లో వస్తుంది ఇది. ఓకేనా, ఫుల్ గోల్డ్తో వస్తుంది. ఫుల్ గోల్డ్లో వస్తుంది. 150 రూపీస్. ఫుల్ గోల్డ్లో వస్తుంది. అన్నీ కూడా 22 ఇంచెస్ లెంత్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా చాలా బాగుంటాయి. ఈ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. ఇది కూడా 150 రూపీస్ పడుతుంది. పర్ల్ చైన్. దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ 150 రూపీస్. ఇదిగోండి, ఈ ఐటెం చూడండి. బ్యాక్ వచ్చేసి మనకి ఇలాగా చైన్ వస్తుంది. చైన్స్ వచ్చి దాని కింద పర్ల్స్ వస్తాయి అన్నమాట. ఇది మనకి 17 ఇంచెస్ లెంత్. దీనికి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసింది. ఇది విత్ ఇయర్ రింగ్స్, హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఓకేనా, ఇలా ఉంటాయి అన్నమాట. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుందో చూడండి, ఎంత క్యూట్గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నా స్టిక్కర్ కూడా పోయింది. ఓకే, చూడండి, ఇలా పెట్టుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసేసి దానికి ఇయర్ రింగ్స్ అనమాట. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇట్లాగా మనం ఏదైనా కాటన్ శారీస్ ఆర్ ఎనీ ఫ్యాన్సీ శారీస్ మీదకి దానికి పెట్టుకోవచ్చు. ఇంత లెంత్ వస్తుంది. మనకి ఎన్ని లైన్స్లో వచ్చిందో కూడా నేను ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. దానికి ఇయర్ రింగ్స్ మాత్రం ఇది మనకి 5 లైన్స్లో వస్తుందండి. 5 లైన్స్లో వస్తుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ 150 రూపీస్. ఇందులో మల్టీ కలర్ ఒకటి ఉంది. మల్టీ కలర్ ఒకటి ఉంది. ఈ ఫుల్ వైట్లో ఉంది. రెండు బ్యాక్ కెమెరాలో చూపిస్తా చూడండి. ఓకే, ఇలా పర్ల్లో వస్తుంది. పర్ల్ 5 లైన్స్ అనమాట విత్ ఇయర్ రింగ్స్. జస్ట్ 150 రూపీస్. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ 150. కలర్ ఫేడ్ అవడం అలా ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. ఇందులో మల్టీ కలర్ కూడా ఉంది. మల్టీ కలర్ కూడా చూపిస్తాను.
మల్టీ కలర్ కూడా చాలా బాగుందండి. మల్టీ కలర్ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. ఇది వచ్చేసేసి 7 లైన్స్లో వస్తుంది. ఇది మనకి 190 రూపీస్ పడుతుంది. ఇది 170 రూపీస్ పడుతుంది మల్టీ కలర్. ఇది 7 లైన్స్లో వచ్చింది. సో 170 రూపీస్ పడుతుంది. అది ఓన్లీ 150 కదా. ఇది 7 లైన్స్లో వచ్చింది. 170 రూపీస్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. 170 రూపీస్ మల్టీ కలర్లో వస్తుంది. 170 రూపీస్. ఓకే, 7 లైన్స్లో వస్తుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. ₹170. నెక్స్ట్ ఇది చూడండి, విక్టోరియన్ లాకెట్ 190 రూపీస్ పడుతుంది మనకి. విక్టోరియన్ లాకెట్ ఓపెనబుల్ స్మాల్ సైజ్ అనమాట. 2 ఉన్నాయి. ఎలిఫెంట్స్ లాకెట్ అనమాట. మనకి బ్యాక్ వచ్చేసేసి ఓపెనబుల్ వస్తుంది. 190 రూపీస్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్రీన్ స్టోన్, ఒకటి రెడ్ స్టోన్. ఈచ్ వన్ 190 అండి, నాట్ కాంబో. ఈచ్ వన్ 190 వస్తుంది. రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్ అండ్ రెడ్ కావాలంటే రెడ్. మెహందీ పాలిష్ గ్రీన్ కలర్ విక్టోరియన్ లాకెట్ మెహందీ పాలిష్లో వస్తుంది మనకి. మీకు ఇందిట్లో ఏది కావాలంటే అది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు మార్క్ చేసి పెట్టేసేయండి. ఈచ్ 3 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 190 రూపీస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ 1 మోర్ అండి, చేంజబుల్ ఇయర్ రింగ్స్ కాంబో. ఇది ఇందాక చూపించడం మర్చిపోయాను. చేంజబుల్ ఇయర్ రింగ్స్ కాంబో అండి. ఈ కాంబో వచ్చేసి మనకి చేంజబుల్ ఇయర్ రింగ్స్ కాంబో అండి. ఎన్ని పెయిర్స్ వస్తాయంటే మనకి ఇలా ఉంటుంది. 1 2 3 4 5 కలర్స్ వస్తాయి. అండ్ 1 సింపుల్ హుక్. ఇది వచ్చేసేసి లీఫ్ షేప్ హుక్ అనమాట. లీఫ్ షేప్ ఉంది అండ్ బటర్ఫ్లై హుక్ ఉంది. బటర్ఫ్లై ప్రెజెంట్ ఎస్. ఇలా 5 పెయిర్స్ 1 హుక్ కాస్ట్ వచ్చేసేసి 100 రూపీస్ అండి. 100 రూపీస్. 100 రూపీస్. ఇవి ఒక 4 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 100 రూపీస్ అండి. 100 రూపీస్. పెట్టుకుంటే బాగుంటాయి. చూడండి ఇది ఎలా ఉంటాయంటే పెట్టుకుంటే చాలా బాగుంటాయి, వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఇలా ఉంటాయి. చేంజ్ చేసుకోవడమే అనమాట. మనకి నచ్చిన కలర్ మనం చేంజ్ చేసుకోవడం. మీకు ఒక 5 పెయిర్స్ వస్తాయి. జస్ట్ 100 రూపీస్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రా మెటీరియల్ అండి. యాక్చువల్లీ ఇది నేను చూపిద్దాం అనుకున్నా. ఇది ఈరోజు ఈ వీడియోలో ఇంకా లాస్ట్ ఐటమ్ అనమాట చూపించేది. ఓకే, రా మెటీరియల్ ఇది యాక్చువల్లీ పర్ల్ అనమాట. రైస్ పర్ల్ చైన్ మొన్న నేను చేశాను కదా, దాని రా మెటీరియల్ ఉందా అని అడిగారు చాలామంది. ఇదిగోండి, లైన్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడుతుంది. 1 లైన్ వచ్చి 50 రూపీస్. ఇది ఎంత లెంత్ ఉంటుంది అంటే మనకి 22 ఇంచెస్ లెంత్ ఉంటుంది అనుకుంటా. రా మెటీరియల్ అనమాట. పర్ల్ మాల, పర్ల్ లైన్. చూడండి, ఈచ్ లైన్ 50 రూపీస్ ఉంటుంది మనకి. మీరు బ్యాక్ హుక్ పెట్టేసుకోవచ్చు, చైన్ పెట్టేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను మేక్ చేసిస్తే వేరే కాస్ట్ ఉంటుంది. మీరు మేకింగ్ చేసుకుంటే మీకు మేకింగ్ కాస్ట్ మీరు వేసుకుంటారు. కాబట్టి మేకింగ్ చేస్తే మరి మేము మేకింగ్ కాస్ట్ వేసుకోవాలి కదా, అందుకని మేము మేకింగ్ చేస్తే మేము మేకింగ్ చేసిస్తే వేరే కాస్ట్ ఉంటుంది. మీకు ఈచ్ లైన్ వచ్చేసి ఇది 50 రూపీస్ పడుతుంది. కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. జస్ట్ 50 రూపీస్ అనమాట. ఈచ్ లైన్ 50 రూపీస్ ఉంటుంది. ఇది ఎంత లెంత్ వస్తుంది కూడా నేను ఫ్రంట్ కెమెరాలో చూపిస్తా. ఈచ్ లైన్ 50 రూపీస్. ఒకసారి చూపిస్తా చూడండి. ఒక 2 లైన్స్ తీసుకుంటున్నా.
సో ఇదిగో నేను ఒక 3 లైన్స్ తీసుకుని పెట్టుకుని చూపిస్తా. ఇది 3 లైన్స్ తీసుకున్నాను. ఇదిగోండి హుక్ పెట్టుకుంటే కనుక హుక్ వేసుకుంటే ఇంకొంచెం కిందకు వస్తుంది. నేను హుక్ వేయకుండా వెనక్కి ఇట్లా పట్టుకున్నాను. హుక్ వేయకుండా ఇట్లా మీరు హుక్ పెట్టుకుంటే కనుక ఇంత లెంత్ వస్తుంది. హుక్ పెట్టుకుంటే ఇంత లెంత్ వస్తుంది. 22 ఇంచెస్ లెంత్ అనేది మనకి కన్ఫామ్గా వస్తుంది. చూడండి, ఎస్ 22 ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది. 22 ఇంచెస్ లెంత్ వస్తుంది మనకి. 22 ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది అనమాట. హుక్ వేసుకోవచ్చు, చైన్ వేసుకోవచ్చు. ఇది ఓన్లీ 22 ఇంచెస్ లెంతే వస్తుంది, దీనికన్నా ఎక్కువ లెంత్ లేదు. ఈచ్ లైన్ వచ్చేసేసి 50 రూపీస్ పడుతుంది. నేను మొన్న పర్ల్ మాల పెట్టినప్పుడు అడిగారనమాట మాకు రా మెటీరియల్ కావాలి అని. సో వాళ్ళ కోసం నేను తెప్పించాను యాక్చువల్లీ రా మెటీరియల్. 50 రూపీస్ పడుతుంది. ఈచ్ లైన్ 50 అండి. ఒక 30 లైన్స్ వరకు వచ్చాయి. సో 30 లైన్స్ రీస్టాక్ అయ్యాయి. సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఈచ్ లైన్ 50 రూపీస్. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తే పెట్టేస్తాను చూడండి. ఈచ్ లైన్ వచ్చేసేసి 50 రూపీస్ పడుతుంది. సో ఈచ్ లైన్ 50 రూపీస్ అండి. ఈచ్ లైన్ 50 రూపీస్. బంచ్ అనుకుంటారు, మళ్ళీ బంచ్లా కాకుండా లైన్ లాగా చూపిస్తానులేండి. ఈచ్ లైన్ 50 రూపీస్ అండి. ఓకేనా, మంచి ప్రీమియం క్వాలిటీ రైస్ పర్ల్ చైన్ అనమాట. ఓకే, 50 రూపీస్. నా ఐల్ టేక్ గివ్ అవే గిఫ్ట్ అండి. ఓకేనా, మనకి ఇద్దరు గివ్ అవే గిఫ్ట్స్ ఇదే కదా. సో ఇప్పుడు గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను, వెయిట్. సో ఇది నా లాస్ట్ వీడియో అనమాట, దానికి తీద్దాం గివ్ అవే గిఫ్ట్. టూ 30 కామెంట్స్. సో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ గివ్ అవే విన్నర్ని. సో ఓకే, కంగ్రాచులేషన్స్ వకులాదేవి గారు 5954. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ గివ్ అవే విన్నర్ వచ్చేసి వకులాదేవి గారు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని టుడే గివ్ అవే విన్నర్ అని చెప్పి పెట్టేసేయండి, మీ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ కూడా. ఓకేనా, నెక్స్ట్ గివ్ అవే విన్నర్ని తీస్తున్నానండి. పిక్ అనదర్ విన్నర్ అనమాట. ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. సో ఎస్ @శివ CZ1ZB అని పెట్టారు. దిస్ ఈజ్ సెకండ్ గివ్ అవే విన్నర్ శివ. కంగ్రాచులేషన్స్, సెకండ్ గివ్ అవే విన్నర్ అని చెప్పి పెట్టేసేయండి. ఓకేనా, కంగ్రాచులేషన్స్ బోత్ ద విన్నర్స్ అండి. సో ఎవరికి ఐటమ్ కావాలో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి. ఫస్ట్ కమ్స్ ఫస్ట్, ఎవరు పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకేనా, నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.